హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి పేపర్ వన్లోని టాపిక్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆధునిక చరిత్ర చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పంచాయతీ కార్యదర్శిలో ముఖ్యంగా దీని నుంచే ఎక్కువగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది పేపర్ వన్లో. సో దానికోసం అని చెప్పేసి చాలామంది కామెంట్లు ఇవ్వడం జరిగింది. దానికోసం అని చెప్పి ఒక టాప్ 100 బిట్స్ని దీనికోసం తయారు చేయడం జరిగింది. ఇది పార్ట్ 1 అనుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో క్లాస్లోకి వెళ్తాం. ఆంధ్ర భీష్మ అనే బిరుదు ఎవరికి కలదు? ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు. ఇంపార్టెంట్ క్వశ్చన్. 1981లో స్థాపించబడిన హితకారిణి సమాజం యొక్క మొదటి కార్యదర్శి ఎవరు? న్యాపతి సుబ్బారావు గారే. నెక్స్ట్ వన్. రాజమండ్రి టౌన్ హాల్ను స్థాపించడంలో కందుకూరి వీరేశలింగం గారికి సహకరించినది ఎవరు? అది కూడా న్యాపతి సుబ్బారావు గారు. నెక్స్ట్ వన్. న్యాపతి సుబ్బారావు ఎన్నవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించాడు? రెండవది. ఓకేనా ఫ్రెండ్స్? 1914 ఏప్రిల్ 11న జరిగినటువంటి ఆంధ్ర మహాసభకి అధ్యక్షత వహించారు. సో ఫ్రెండ్స్, మనము ఈ ఆంధ్ర మహాసభల గురించి కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అది కూడా. నెక్స్ట్ వన్. న్యాపతి సుబ్బారావు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఎన్నిసార్లు ఎంపికై సేవలు అందించారు? 4 సార్లు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? న్యాపతి సుబ్బారావు గారు. నెక్స్ట్ వన్. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి మొదటి అధ్యక్షులుగా పనిచేసిన వారు న్యాపతి సుబ్బారావు. దేశభక్త అనే బిరుదు ఎవరికి కలదు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కొండ వెంకటప్పయ్య గారు. దేశభక్త అనే బిరుదు ఇతనికి కలదు. నెక్స్ట్ వన్. డచ్ రిపబ్లిక్ ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనే గ్రంథాలను రచించినది ఎవరు? ఆన్సర్ కొండ వెంకటప్పయ్య గారు. 1902లో కొండ వెంకటప్పయ్య కృష్ణా పత్రికను ఎవరితో కలిసి ప్రారంభించడం జరిగింది? వాసు నారాయణ. నెక్స్ట్ వన్. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు అని ఎవరిని పిలుస్తాము? కొండ వెంకటప్పయ్య గారు. నెక్స్ట్ వన్. ఆంధ్ర మహాసభల నిర్వహణ కొరకు ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు? ఆన్సర్ కొండ వెంకటప్పయ్య గారు. నెక్స్ట్. 1918లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి తొలి కార్యదర్శులుగా పనిచేసిన వారు ఎవరు? సో ఫ్రెండ్స్, ఇది కూడా కొండ వెంకటప్పయ్య గారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. 1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ విజయవాడలో. నెక్స్ట్ వన్. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి కొండ వెంకటప్పయ్య అధ్యక్షత వహించారు? 1923 కాకినాడలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. చిత్తరంజన్ దాస్ రాజీనామా చేయడం వలన ఈ యొక్క పరిణామం జరిగినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. 1923 కాకినాడ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా కొండా వెంకటప్పయ్య పనిచేస్తున్నప్పుడు కార్యదర్శిగా ఎవరున్నారు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఇతనికి ఆంధ్రరత్న అనే బిరుదు కూడా కలదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. కొండా వెంకటప్పయ్య ఏ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పాల్గొని మద్రాస్ శాసనసభకు ఎన్నికయ్యారు? 1937. నెక్స్ట్. భాషా ప్రతిపాదికన మద్రాస్ రాష్ట్రాన్ని ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలుగా విభజించాలని మద్రాస్ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ కొండా వెంకటప్పయ్య గారు. నెక్స్ట్ వన్. ఆంధ్ర రాయలసీమలో కొండా వెంకటప్పయ్య పోషించిన స్థానం దేశ రాజకీయాలలో ఎవరిని పోలి ఉంటుందని పేర్కొంటారు? ఆన్సర్ మదన్ మోహన్ మాలవ్య గారు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ పర్సన్ కూడా. నెక్స్ట్. అఖిల భారత చరకా సంఘానికి జీవితకాల సభ్యునిగా పనిచేసినది ఎవరు? కొండా వెంకటప్పయ్య గారు. నెక్స్ట్ వన్. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా ఏ సంవత్సరంలో ఎంపికయ్యారు? 1937లో. నెక్స్ట్ వన్. 1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో ఎవరితో పోటీపడి విజయాన్ని సాధించారు? ఎన్జి రంగతో జరిగిన, అంటే కొండ వెంకటప్పయ్య నీలం సంజీవరెడ్డి గారు దీనిలో గెలవడం జరిగింది అధ్యక్ష పదవిలో. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసినది ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి గారే. నెక్స్ట్ వన్. నీలం సంజీవరెడ్డి లోక్సభకు ఏ నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు? హిందూపురం నియోజకవర్గం. నెక్స్ట్ వన్. లోక్సభ స్పీకర్ నిష్పక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో లోక్సభ స్పీకర్గా ఎంపిక కాగానే తన కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి లోక్సభ స్పీకర్ నీలం సంజీవరెడ్డి. ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఏకగ్రీవంగా ఎంపికైన ఒకే ఒక రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి. అనంతపురంలోని పెన్నా నది గురించి, ఇక్కడ పెన్నా నదిలో ప్రవహిస్తున్నది నేరు కాదు ఇసుక అని పేర్కొన్న ప్రముఖ వ్యక్తి ఎవరు? నీలం సంజీవరెడ్డి గారు. నీలం సంజీవరెడ్డి పేరు మీదుగా ఏ ప్రాజెక్టుకు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు? ఆన్సర్ శ్రీశైలం ప్రాజెక్ట్. నీలం సంజీవరెడ్డి ఏ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి? ఆన్సర్ అనంతపురము. నెక్స్ట్ వన్, టంగుటూరి ప్రకాశం పంతులు గారు విద్యాభ్యాసానికి సహాయం చేసినది ఎవరు? ఇమ్మనేని హనుమంతరాయుడు. ఇమ్మనేని హనుమంతరావు నాయుడు, ఇంపార్టెంట్ పర్సన్ ఇతను కూడా. నెక్స్ట్ వన్, తిరునాల్వేలిలో కలెక్టర్గా పనిచేస్తున్న ఆష్ 1907లో కాల్చి చంపబడ్డాడు. ఈ సమయంలో ఏ జాతీయ నేత మద్రాస్ ప్రాంతంలో దేశభక్తిపై ఉత్తేజపూరిత ప్రసంగాలు చేస్తూ పర్యటించారు? ఆన్సర్ బిపిన్ చంద్రపాల్. 1907లో ఆష్ హత్య కేసులో భారతీయుల తరపున వాదించిన న్యాయవాది ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ప్రభుత్వం బిపిన్ చంద్రపాల్పై రాజద్రోహం కేసు పెట్టినప్పుడు ఆ కేసులో వాదించింది కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారే. నెక్స్ట్ వన్, టంగుటూరి ప్రకాశం పంతులు స్వరాజ్య అనే దినపత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1921 అక్టోబర్ 29. నెక్స్ట్, 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తూటాకి ఎదురుగా నిలిచి కాల్చమని సవాల్ విసిరి అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆంధ్రకేసరి అనే బిరుదు పొందిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్ వన్, 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపికై సుమారు 13 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్ర వ్యక్తి ఎవరు? టంగుటూరి ప్రకాశం. టంగుటూరి ప్రకాశం ఏ సంవత్సరంలో ప్రజా పార్టీని స్థాపించారు? 1952, ఇంపార్టెంట్ క్వశ్చన్. 1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్ వన్, టంగుటూరి ప్రకాశం ఏ సంవత్సరంలో ప్రజా పార్టీని స్థాపించారు? 1952. సో దిస్ కంప్లీటెడ్. టంగుటూరి ప్రకాశం యొక్క జీవిత చరిత్ర ఏ పేరుతో ప్రచురించబడింది? ఆన్సర్ నా జీవిత యాత్ర. నెక్స్ట్ వన్, ప్రకాశం జీవిత చరిత్ర అయిన నా జీవిత యాత్రలోని 4 భాగాలలో 3 భాగాలను ప్రకాశం పంతులు రచించారు. మిగిలిన ఒక భాగాన్ని రచించిన వారు ఎవరు? కాశీనాథుని నాగేశ్వరరావు, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, నా జీవిత యాత్ర అనే పుస్తకాన్ని ప్రచురించినది ఎవరు? తెలుగు సాహితీ, హైదరాబాద్. టంగుటూరి ప్రకాశం జాతికి చేసిన సేవలకు గుర్తుగా ఒంగోలు జిల్లా పేరును ఏ పేరుగా ప్రకాశం జిల్లాగా మార్చారు? 1900 ఏ సంవత్సరంలో? ఓకేనా, 1972 డిసెంబర్ 5న. నెక్స్ట్ వన్, ఉన్నావా లక్ష్మీనారాయణ యొక్క రచనలను పేర్కొనండి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఇతని గురించి. మాలపల్లి, ఓకేనా, సంఘ విజయం అని కూడా అంటారు దీన్ని. బుడబుక్కల జోస్యం, స్వరాజ్య సోది, భావతరంగాలు. నెక్స్ట్, ఉన్నావా లక్ష్మీనారాయణ 1922లో శారదానికేతన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ గుంటూరులో. నెక్స్ట్ వన్, 1913లో ఆంధ్ర రాష్ట్ర పటాన్ని రూపొందించిన వ్యక్తి ఉన్నావా లక్ష్మీనారాయణ మరియు జొన్నవిత్తుల గురునాథం గారు. ఆంధ్ర రాష్ట్రం యొక్క పటాన్ని అంటే మ్యాప్. నెక్స్ట్ వన్, మాలపల్లి నవలను ఉన్నావా లక్ష్మీనారాయణ ఏ విప్లవం ద్వారా స్ఫూర్తి పొంది రచించారు? రష్యాలోని బోల్షెవిక్ విప్లవం స్ఫూర్తితో. నెక్స్ట్ వన్, మాలపల్లి నవలలోని కథానాయకుడి పేరేమిటి? సంగదాసు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆధునిక భారతదేశ చరిత్రలోని కొన్ని ముఖ్యమైన అంశాలని ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించిన కొన్ని ముఖ్యమైన అంశాలని మన క్లాస్లో చర్చించాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. ఇలాగే ఫ్రెండ్స్ రెగ్యులర్గా ఇంపార్టెంట్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఇస్ ద సేమ్ టైం క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఓకేనా ఫ్రెండ్స్, మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై.